వ్యవసాయ భూముల్లో ఉండవలసినటువంటిది మన దేశ దౌర్భాగ్యం. ఒక 1000 సంవత్సరాల కోణం లేచే పరిపాలనలో మగ్గి ఉండటం వలన అనేక రకాల ఆధునిక ప్రజాస్వామ్య దేశంలో భూ పట్టణ గారి భూ పరిమితి చట్టాలు ఇట్లాంటివి ఉండటం వల్ల అనేక మంది రైతులు వాళ్ళ విస్తారమైన వ్యవసాయ భూములు కోల్పోవటం వల్ల వారి పశు సంపద అంతా కూడా స్లాటర్ హౌసెస్ కి అలా వెళ్ళిపోయి చాలా దేశ స్వాతంత్ర్యానికి 30 కోట్ల జనాభాతో 100 కోట్ల పైన ఉన్నటువంటి గోవులతో ఉన్నటువంటి స్వాతంత్ర్యం వచ్చినటువంటి దేశంలో ఈ 75 ఏళ్లలోని 80 ఏళ్ళ సుమారు కాలంలో ఒక 5-6 కోట్లకు గో సంతతి పడిపోయిందంటే ఎంత మనం దుర్భర పరిస్థితుల్లో మన దేశం ఉన్నదో, గో సంపదగా పరిగణించేటటువంటి సనాతన ధర్మం చెందినటువంటి మనము ఈ ఆధునిక యుగంలో గోవులు యొక్క మ్యూజియంలో జంతువులాగా చూడవలసి వచ్చే పరిస్థితులు వస్తూ ఉన్నాయన్నమాట. గోవు యొక్క ఆక్రందన, ఆ స్లాటర్ హౌసెస్ లో దాన్ని హింసించేటప్పుడు చేసేటువంటి ఆక్రందనలు సునామీలకి, భూకంపాలకి వీటన్నిటికి కూడా కారణం అవుతుందని ఆధునిక శాస్త్రవేత్తలు కూడా కనిపెట్టారు. ఎక్కడ గోవు ఉంటే అక్కడ మాసిరంలో నీళ్లు లేవు. గోవు వచ్చిన తర్వాత ఆ భూభాగంలో భూగర్భ జలాలు కూడా పైకి వచ్చాయన్నమాట. గోవు హగ్గింగ్ డే అని వెస్టర్న్ కంట్రీస్ వాళ్ళు పెట్టుకుంటూ ఉన్నారు. హగ్ చేసుకోవడం వల్ల మన ఆహారాలు మార్పులు వచ్చి మానసిక ఆరోగ్యాలు అనారోగ్యాలు నయమయ్యే ఆరోగ్యం కలుగుతుంది అనమాట. గావో విశ్వస్య మాతరహ అన్నారు. భూమికి తల్లి, మన బిడ్డలకి తల్లి అమ్మ ఎలానో ఈ భూమాతనే గోమాత రూపంలో పూజిస్తాము. ఈ గోవుని మనం ఎంత ఆదరించి, ఎంత మనం దాన్ని విస్తృతపరుస్తాము, ఆ సేవను విస్తృతపరుస్తాము, వాటికి సహకరిస్తాము, మన కర్మఫలాలు మన యొక్క జన్మాంతర పాపాలన్నీ కూడా నశించి పడిపోతాయంటారు. తర్వాత నవగ్రహ దోషాలు ఉన్నప్పుడు కూడా నవగ్రహాల యొక్క ధాన్యాన్ని కూడా గోవులు పెట్టడం వల్ల కూడా నవగ్రహోపశాంతి జరుగుతుందని కూడా మన శాస్త్రాల్లో సనాతన ధర్మంలో ఉన్నదన్నమాట. యథార్థానికి మా స్లోగన్ ఏంటంటే గోమాత, భూమాత, తులసి మాత, గంగామాత, గాయత్రి మాత అనేది. గోవు యొక్క ప్రాధాన్యం చెప్పడానికి అలవి కాదు, ఇంత అంతా అని కాదు. గో అనాథ శరణాలయాల్లాగా కాకుండా ప్రతి గృహంలో, ప్రతి వ్యవసాయ క్షేత్రంలో గోవులు ఉండేటట్టుగా చేయవలసినటువంటి బాధ్యత మన ప్రభుత్వాల మీద, సంస్థల మీద, మన సమాజంలో అది అవసరం అన్నమాట. ఆ గోవుని చుట్టూ తిరిగినప్పుడు మన ఆరా పెరగటం ఆధునిక సైన్సిస్టులు ఆధునిక పరికరాలతో కనిపెట్టారు. గోవు చుట్టూ ప్రదక్షిణ చేసుకున్నట్టయితే 5 ప్రదక్షిణాలు చేయాలి. గోవుకు ప్రదక్షిణ చేసేటప్పుడు మనలో ఉండేటువంటి అనేక రకాలైనటువంటి మానసిక, శారీరక అనారోగ్యాలు దూరం ఉండడం కూడా మనం చూసామన్నమాట. ఇంకా ఎంత చెప్పాలంటే గోవు గురించి ఎంత చెప్పినా, ఎంతకాలం చెప్పినా తరగనటువంటి అనంతమైనటువంటి పుణ్యఫలం అన్నమాట గోవుని పూజించడం, గోవుకు సహకరించడం. ఈ విధమైనటువంటి స్ఫూర్తి వారికి ఆ కాలభైరవుడు ఇచ్చినందుకు వారు నా శిష్యులు. ఇప్పుడు చాలా కాలంగా వారు నాకు పరిచయం. ఫౌండేషన్ ఏర్పడటానికి ముందు నుంచి కూడా ధన రూపంగా, వస్తు రూపంగా, పశుగ్రాసం రూపంగా, దానా రూపంగా వాళ్ళు అనేక సందర్భాల్లో సహకరించడం జరిగింది. వారికి ఆ గోమాతలు ఆయుధారోగ్య ఐశ్వర్య భోగభాగ్యాలు అనుగ్రహించాలని నేను ఆశీర్వదిస్తున్నాను, ప్రార్థిస్తున్నాను.